హలో ఫిష్ లవర్స్, చాలా రోజులు అయింది కదా. సో నేను వీడియోస్ పెట్టి ఈరోజు ఒక వీడియో అయితే తీసుకొచ్చేసాను. సో గుండె ఎక్కడ అనుకోకండి, సింహాచలంలో చేసుకున్నాను అనమాట. సో మీ ముందుకు రావాలని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. అండ్ నా ఫామ్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయిపోయింది సో ఈ సమ్మర్లో. ఎందుకనంటే మాది ఏజెన్సీ ఏరియా కాబట్టి ఫుల్ ఎండలు అనమాట. సో దగ్గర 35 to 38 degrees సెల్సియస్ వరకు ఉందన్నమాట. సో దానివల్ల నా ఫామ్ మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది. సో ఏం చేయాలో తెలియలేదు. ఏం చేశానంటే క్లియరెన్స్ సేల్లో మొత్తం అయితే ఒకరికైతే ఇచ్చాను అనమాట. ఇచ్చిన తర్వాత ఫిషెస్ అన్నింటినీ సేవ్ చేసుకోగలిసాను. అంటే నా దగ్గర ఉంచుకోకుండా. నేను చేసిన మేజర్ మిస్టేక్ వచ్చి నేను షేడ్ నెట్ వేస్తానని చెప్పాను కదా. అంటే మీద పోల్స్ వేసేసి షేడ్ నెట్ వేస్తానని చెప్పి. సో అది వేయలేదు. నేను చేసిన పెద్ద మిస్టేక్ అయితే అది అనమాట. అందుకే June 1st నుండి మళ్ళీ రీస్టార్ట్ చేయబోతున్నాము. అంటే అప్పటికి ఎండలు అనేవి తగ్గుతాయి కదా. సో అప్పుడు మళ్ళీ చేద్దామని చెప్పి ఆపేసాను అనమాట. ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దగ్గర ఫిషెస్ మొత్తం డ్యామేజ్ అయిపోయి. సో ఇది నా ఫిషెస్ యొక్క డ్యామేజ్ వీడియో అనుకోవచ్చు. అసలు ఏమీ లేవు అని చూపించడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో చూడండి నా ఫామ్ ఎంత డ్యామేజ్ అయిందో మీకు చూపిస్తాను. నేను చేసే మిస్టేక్ మీరైతే చేయకండి. నేను చేసినట్టు మీరు చేస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో నా ఫామ్ అంతా డ్యామేజ్ అయిపోవడానికి కారణం నేనే. బికాజ్ ఎండలు ఎక్కువ ఉన్నాయని తెలిసి కూడా సో నేను మీద షేడ్ నెట్ వేద్దామని చెప్పి ఎప్పటి నుండో అనుకుంటున్నాను. సో అనుకొని డబ్బులు లేక వేయించలేదన్నమాట. సో వేయించకపోవడం చూడండి. సో ప్లాంట్స్ కూడా అలానే వదిలేసాను. అండ్ మొత్తం చనిపోయాయి అనమాట. అంటే వాటర్ కూడా వేయకుండా. మెయిన్ ఏంటనంటే మొయినకల్చర్స్ ఇవన్నీ అయితే మనం చేస్తున్నాము. అంటే మొయినకల్చర్స్ ఇవన్నీ అయితే డెవలప్ చేస్తున్నాను కానీ సో ఫిషెస్ షేవ్ కూడా లేవన్నమాట. మొత్తం డ్యామేజ్ అయిపోయి ఓన్లీ మొయినకల్చర్ ఒక్కటే మనం ఇక్కడ దీన్ని బతికించగలిసాము. సో క్లారిటీగా చూడొచ్చు. ఇక్కడ నేను చూపిస్తాను నెట్తోని. ఫిషెస్ అన్నిటినీ చాలా వరకు చనిపోయి చాలా వరకు బయటికి ఇచ్చాను అనమాట. ఓన్లీ మొయినకల్చర్ ఒక్కటే మనం బతికించగలుగుతాము. ఇప్పుడు సేలింగ్ కూడా ఏమి లేదనమాట. అంటే అసలు సేల్ నేను చేయట్లేదు. అంటే ఈ 2 నెలల్లో సేల్ అయితే పెట్టట్లేదు. ఎందుకనంటే ఇవ్వండి ఇక్కడ పడిపోయింది చూడండి. అసలు సేల్ అనేది పెట్టట్లేదు. ఓన్లీ మెయింటెనెన్స్ చేయట్లేదు అనమాట. అసలు వదిలేసాను మ్యాక్సిమం చెప్పాలంటే. ఎండాకాలంలో ఎండలు ఎలా ఉన్నాయని అంటే మొత్తం ఇది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. అంటే ట్యాంక్ కూడా వాటర్ మొత్తం ఇదైపోయింది. అంటే వేడెక్కిపోతున్నాయి వాటర్. సో దాంతో నేను ఇంకా ఈ 2 months స్టాప్ చేసేసాను. ఇవ్వండి ఇందులోనూ కూడా మొయినకల్చరే డెవలప్మెంట్ అవుతుంది తప్ప ఇంకేమీ లేదనమాట. సో ఓన్లీ మొయినకల్చరే నేను ఇక్కడ చేస్తున్నాను. ఇది కూడా నాచు పట్టింది బాగా. సో చూసారా ఫుల్గా మొయినకల్చర్ అయితే ఉంది ఫుల్గా. సో ప్రతి ట్యాంక్స్లో మొయినకల్చర్ మ్యాక్సిమం అందులో మొయినకల్చర్. ఇందులో కూడా ఫిషెస్ అనేవి లేవు. సో మొత్తం డ్యామేజ్ అయితే అయిపోయింది అనమాట. సో అందుకే నేను వీడియోస్ అయితే చేయట్లేదు. దగ్గర 10 రోజుల నుండి వీడియోస్ చేయడానికి రీజన్ అదేని. అండ్ మొయినకల్చర్ మీద మ్యాగ్నా దాఫియా మీద ఒక వీడియో చేశాను. ఆ వీడియో అనేది డిలీట్ అయిపోయింది. సో అదనమాట ప్రజెంట్ అయితే. దీని రీజన్స్ వల్ల నేను వీడియోస్ అయితే చేయలేకపోతున్నాను. సారీ గైస్. అండ్ ఇక్కడ కూడా మొయినకల్చర్ని ఎందుకు చంపుకోవడమని చెప్పి నేను బతికించడం జరిగింది. సో ఇందులో కూడా వాటర్ అనేది వేసుకోవాలి. ప్లాంట్స్ని కూడా చంపేసుకున్నాను అనవసరంగా. అంటే వాటర్ అనేది అండ్ మెయింటెనెన్స్ అనేది ఆపేసాను అనమాట. దానివల్ల వచ్చిన ప్రాబ్లం మెయిన్. మొయినకల్చర్ మాత్రం బీభత్సంగా గ్రోత్ అవుతుంది ఇందులోనే. సో ఇప్పుడు ఫిషెస్ లేవన్న టైంకి మొయినకల్చర్ డెవలప్ అవుతుంది. ఫిషెస్ ఉన్న టైంకి ఎక్కువగా డెవలప్ అవుతుంది కానీ సో అంతే. ఒక్కొక్కసారి చెప్పలేము, మన చేతుల్లో ఏమి ఉండదు. మొయినాన్ని కలెక్ట్ చేద్దాం, ఎంత అనేది ప్రొడ్యూస్ అయ్యిందో చూద్దాం. అంటే ప్రజెంట్ అదొకటే ఉంది కాబట్టి అదొకటే కలెక్ట్ చేద్దాం. సో యాక్చువల్లీ ఇంకా ఇది కూడా ఎందుకు కలెక్ట్ చేస్తున్నా అంటే బ్యాక్ యార్డ్లో నాకు చిన్న ప్లేస్ ఉందన్నమాట. ఆ ప్లేస్లో కొన్ని ఫిషెస్ని పెంచుతున్నాను.
ఆ ప్లేస్లో కొన్ని ఉన్నాయన్నమాట. సో వాటికి వేద్దామని చెప్పి మోయినందు కలెక్ట్ చేస్తున్నాను. సో ఇంకా అందులో కూడా ఉంది, ఇది ఉంది. ఇంత చెత్తగా ఉంది కానీ ఇందులో కలెక్ట్ అవుతుంది, చూపిస్తాను మీకు. చాలా ఎక్కువ కలెక్ట్ అయింది, అంటే వాటర్ డస్టీగా ఉండడం మీకు కనిపించట్లేదు కానీ చాలా ఎక్కువ కలెక్ట్ అయింది అనమాట. చూపిస్తాను చూడండి. మీకు గమనిస్తే చాలా ఎక్కువగా కలెక్ట్ అయింది. ఇదనేది మనం పెరట్లో ఉన్న ఫిషెస్కి అయితే వేద్దాం, ఫీడ్ చేద్దాం. అక్కడ కొంచెం నీడ తగులుతుంది, సో అందుకే అక్కడైతే చనిపోవు అనమాట. అట్లేదని తలకుంటే అలాగే ఉంటుంది. మూతి కొరిపించుకుంటారు, కొరిపించుకొని పక్కనే అనుకుంటారు. సో నేను చేయడానికి రీజన్ అయితే ఇది. సో ఓన్లీ లైవ్ కల్చర్స్ని బతికించుకోగలుగుతాను తప్ప ఫిషెస్ని అయితే మొత్తం చాలా వరకు క్లియరెన్స్ సేల్లో ఇచ్చేసాను. సో బతకలేదన్నమాట. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి. ఖచ్చితంగా టెర్రస్ మీద పెడితే షేడ్ నెట్ వేయించుకోవాలి. వేయించుకోకపోతే మాత్రం ఫిషెస్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. ఎందుకనంటే 38 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది మా ఏరియాలో, చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సో దానివల్ల మొత్తం డ్యామేజ్ అయిపోయి అందుకే వీడియోస్ అయితే తీసుకురావట్లేదు. మళ్ళీ నేను రీస్టార్ట్ చేయబోతాను. కొంచెం ఎండలన్నీ తగ్గినాక కొంచెం రీస్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తాను. సో ఈ వీడియో అనిపించింది ఏంటంటే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.